Hi students, welcome to English for All channel. Today is day 2, second day class మీరు వింటున్నారు. 100 days లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే దాంట్లో భాగంగా మనం నిన్నటి నుంచి క్లాస్ స్టార్ట్ చేసాం. నిన్న ఫస్ట్ డే క్లాస్ జరిగింది. ఆ ఫస్ట్ డే క్లాస్ ఎవరైనా మీరు వినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి ఆ క్లాస్ కూడా చూడండి. ఎవ్రీ డే యూ నీడ్ టు స్పెండ్ మినిమం 10 to 15 minutes time. At the end of each video, I'll give you worksheet. You need to complete the small work. Now let us begin our today's class. ఈరోజు మనం ఒక టాపిక్, స్మాల్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ వన్, షుడ్ నాట్. ఆ టాపిక్ ఏంటి అంటే షుడ్ నాట్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. వెరీ సింపుల్. మీకు బేసిక్ రూల్ ఒకటి చెప్తాను. ఇంతకుముందు క్లాసులో ఆల్రెడీ చెప్పాను, మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. తెలుగులో మీనింగ్ ఎప్పుడు కూడా, తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు కూడా ఎండింగ్లో ఉంటుంది. వెరాజ్ ఇంగ్లీష్ సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు కూడా బిగినింగ్లో ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు కూడా చివరిలో ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్లో అయితే మీనింగ్ ఎప్పుడో స్టార్టింగ్లో ఉంటుంది. సో తెలుగు సెంటెన్స్ ఎండింగ్ అనేది తీసుకొచ్చి ఇంగ్లీష్లో బిగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ పేరు ఏంటంటే షుడ్ నాట్. షుడ్ నాట్ అంటే చేయకూడదు, ఎక్కకూడదు, దిగకూడదు, తినకూడదు, కూడదు అనేటువంటి ఎండింగ్తో ఉన్నటువంటి ఏ తెలుగు సెంటెన్స్ అయినా సరే ఇంగ్లీష్లో షుడ్ నాట్తో బిగిన్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వర్క్షీట్. యూ నీడ్ టు కంప్లీట్ దట్ వర్క్షీట్. Immediately after the worksheet I generally give key also, but as I already told you, better don't observe key immediately. Okay, after completing the worksheet by your own, you better check your answers with key. Even if you get any doubt, even if you need any explanation, better make your comment in the comment section. Let us begin our class. షుడ్ నాట్. చేయకూడని పనులకు షుడ్ నాట్ని ఉపయోగించాలి. మనం టైం వేస్ట్ చేయకూడదు. మరి ఎప్పుడైనా సరే మనం వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి అంటే వేస్టెడ్. సో వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. మీరు లోపలికి రాకూడదు. రావటం అంటే కమ్. ఎప్పుడు కూడా V1నే యూజ్ చేయాలి ఇక్కడ, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్నే. సో యూ షుడ్ నాట్ కమ్ ఇన్. రాకూడదు, తినకూడదు, ఎక్కకూడదు, దిగకూడదు, నవ్వకూడదు, కూర్చోకూడదు, మాట్లాడకూడదు, ఇలా ఏదైనా సరే కూడదు అని ఉందంటే కంపల్సరీగా షుడ్ నాట్ యూజ్ చేయాలి. తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎండింగ్లో ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్లో మీనింగ్ బిగినింగ్లో ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఎప్పుడు కూడా తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎండింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ సెంటెన్స్ మీనింగ్ బిగినింగ్. మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. మీరు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోకూడదు. యూ షుడ్ నాట్ లెర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. షుడ్ నాట్ అంటే చేయకూడని పనులకు వాడతారు అనేదాన్ని అర్థం చేసుకోవాలి. వర్క్షీట్ ఇప్పుడు గమనించండి. మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. మనం ఎవరికీ హాని చేయకూడదు. మనం ఇతరులతో తగాదాలు ఆడకూడదు. పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకోకూడదు. పెద్దవాళ్ళు పిల్లల్లా ప్రవర్తించకూడదు. మీరు అబద్ధాలు చెప్పకూడదు. మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపకూడదు. మనం డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టకూడదు. మనం మందులను ఎక్కువగా తీసుకోకూడదు. మనం రోడ్ల మీద ఆడకూడదు. మనం రోడ్డు మధ్యలో నడవకూడదు. మనం రూల్స్కి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. మీరు దేవాలయాల్లోకి చెప్పులతో వెళ్ళకూడదు. కాలం చెల్లిన మందులను మనం వాడకూడదు. నీవు అప్పులు ఎక్కువగా చేయకూడదు. నీవు అలా చేయకూడదు. నీవు అక్కడికి వెళ్ళకూడదు. మనం వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రతి విషయానికి మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. మనం ఎవరిని నొప్పించకూడదు. మనం ఇతరుల విషయాల గురించి చర్చించకూడదు. మనం అనవసర విషయాల గురించి చర్చించకూడదు. మనం అవినీతిని ప్రోత్సహించకూడదు. అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. రౌడీలను, గూండాలను మనం నాయకులుగా ఎన్నుకోకూడదు. పిల్లలు ఎక్కువగా సినిమాలు చూడకూడదు. మీరు అల్లరి చేయకూడదు. నీవు అలా ప్రవర్తించకూడదు. మనం భోజనం చేయగానే నిద్రపోకూడదు. మనం చెట్లు నరకకూడదు. ఇప్పుడు మనం కీని గమనిద్దాం.
We should not believe badly with others. We should not harm everybody. We should not quarrel with others. Children should not learn bad habits. Elders should not behave like children. You should not tell lies. We should not drive vehicles without driving license. We should not spend money like water. We should not take more medicines. We should not play on roads. We should not walk in middle of the road. We should not do any work against the rules. We should not go into the temple with chappals. We should not use expired medicines. We should not borrow money. You should not do like that. You should not go there. We should not misunderstand them. We should not depend on others for everything. We should not hurt anybody. We should not discuss others' matters. We should not discuss unnecessary things. We should not encourage corruption. Officers should not misuse their power. We should not elect rowdies and gundas as our leaders. Children should not watch more cinemas. We should not disturb. We should not behave like that. Immediately after meals, we should not sleep. We should not cut trees.